నమస్తే టిఆర్నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకొక విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఓట్లు వేస్తాం పోతాం, ఏం జరిగినా మనకు సంబంధం లేదు. మా పార్టీ నాయకుడు గెలిచినా మావాడు గెలిచినా అని ఆతృతలో ఉన్నాం. మా నాయకుడు బాగా తిడతాడంటే మా నాయకుడు బాగా తిడతాను ఆతృతలో ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్రం అప్పుల ఊపులోకి కూరుకపోయింది, అవినీతిమయం అయిపోతా ఉన్నది. దాని గురించి ఏ ఒక్క ఓటరు పట్టింపు లేని సందర్భాలలో ఉన్నది. అదేంటంటే భూభారతి మెడకు ధరణి ఉచ్చు అని చెప్పేసి ఒక వార్త అన్ని పేపర్లో ప్రధాన వార్తకు వచ్చింది. అంటే గతంలో ధరణి వల్ల అవినీతి జరిగిపోయింది, దానివల్ల ఎవరైతే పోర్టల్లో బుక్ చేసుకొని డబ్బులు అయితే చేసిండ్రో అది దారి మళ్లించిండ్రు అని చెప్పేసి కథనాలు వస్తాయి. అంటే 4 ఏళ్ల పాటు చిన్నీటి పైన చిన్న అడిట్ చేయకపోవడం వల్ల డబ్బులు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను ఇక వేరే వాళ్ళ ఖాతాలకు మళ్ళీపోయినాయి. అంటే ప్రభుత్వానికి ఇక నష్టం జరిగిపోయింది అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అదేంటంటే ఒకసారి చూసుకుంటే నాలుగేళ్ల పాటు ధరని అడిట్ చేయని ఫలితం 50 కోట్ల స్కామ్కు ఊతం జరిగింది. అక్కడ సాంకేతిక లోపాలకు ఆసరగా చేసుకొని ఇంటర్నెట్ మేసేవా నిర్వాహకులు డాక్యుమెంట్లను రైటర్ల చేతివాటం, ఖజానాకు చేరాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు సొంత ఖాతాకు మళ్ళీ దాదాపు 4,000 లావాదేవీలపై అనుమానాలు ఉన్నాయి. ఇందులో 3,000 పైగా ధరణిలోనే జరిగినాయి. జనగామ ఘటనతో రంగంలోకి ఎన్ఐసి పూర్తి అమౌంట్ కట్టాకే ప్రాసెస్ జరిగేలా భూభారతిలోకి మార్పులు, రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు, సీఎం సీరియస్ ఎంక్వైరీ చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తారు. అంటే ఈరోజు ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదైనా పోర్టల్ మనం చేసినప్పుడు ఇది నిజంగా ప్రభుత్వ ఖజానాకి ఎందుకు మలుతలేవని చెప్పేసి ఆలోచన చేయలేని సందర్భాలలో ఇప్పుడు వ్యవస్థ అంతా పేరుకుపోయింది. కొన్ని దిక్కులు మనం చూసినాము, టౌన్ ప్లానింగ్ విభాగాలలో ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించకుండా వాళ్ళు సొంతానికి వాడుకునేవి చాలా ఉన్నాయి. అంటే ఇదంతా ప్రభుత్వ లోపాల వల్లనే జరుగుతాయి. దీనిపైన ఆలోచన చేసి అరికట్టాలని టిఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.